ఈరోజు ఈరోజు తేదీ 21 మార్చి 21, 2026 శనివారం. టైం ఇప్పుడు 3:30, 4 అవుతుంది. సెలవు ఢిల్లీ కోసం సెలవు ఢిల్లీ మే 22, 23, 24, 25 తేదీలో సెలవు ఢిల్లీ హిందూ ధర్మం కాపాడడం కోసం అనమాట. మతం మారడం జరుగుతున్న ఈ సమయంలోన మతం మారిన ట్రైబుల్స్ని క్యాస్ట్ మార్చాలనేసి బీసీసీ లేక ఓసీకి మార్చాలనేసి ప్రధానమంత్రికి లేఖ ఇవ్వడం కోసము సెలవు ఢిల్లీ కార్యక్రమం ఉందన్నమాట. మే 22, 23, 24. దానికోసం మేము డోల్కొండ, కేసరి, వంగర చుట్టూ మీటింగ్ పెట్టి ప్రచారం చేసాము. అందులో భాగంగానే ఈరోజు ముస్లిం పండుగ అయిన రంజాన్ పండుగ రోజు ముస్లింలకు వ్యతిరేకంగా మా వంగర గ్రామంలో రోడ్డు పక్కన బస్ స్టాప్ వద్ద రచ్చబండ ఆపోజిట్ సెలవు ఢిల్లీ బ్యానర్ వేస్తాం అనమాట. సెలవు ఢిల్లీ బ్యానర్తో పాటు హిందూ మత పండుగల కోసం ఆ కరపత్రం కూడా బ్యానర్ పంపించాం. సెలవు ఢిల్లీ పాజిటివ్, సెలవు ఢిల్లీ కరపత్రము రెండూ కలిపి ఒక బ్యానర్గా క్రియేట్ చేసామన్నమాట. సొంత డబ్బులతో 500 రూపీస్ అయింది. డబ్బులు ఉంటే 1000 రూపాయలు చేసేవాళ్ళం, డబ్బులు లేవు కాబట్టి 500. అలాగే హిందూ పండుగలు కాపాడుకోవాలి ప్రతి హిందూ అనుకుని ఒక మ్యాట్ టైప్ చేసి పెట్టామన్నమాట. డబ్బులు ఉంటే ఐరన్ కడ్డీలు, ఐరన్ రాడ్స్ వేసేవాళ్ళం. డబ్బులు లేవు కాబట్టి న్యాచురల్గా దొరికే ఈ కర్రలతో బ్యానర్ వేస్తున్నాం. ఇవి 2014 నుంచి హిందూ మతం కోసం రోడ్డు పక్కన బ్యానర్స్ వేస్తుంటాం. 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 1500 రూపాయలు బ్యానర్ వేస్తుంటాం. ఈ బ్యానర్స్ అనేవి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, కార్యాలు, శుభకర్యాలు ఏమైనా పండుగలు అయ్యేటప్పుడు వందల వేల మంది వస్తారు కదా చుట్టాలు, వాళ్ళందరూ చూసి మోటివేట్ అవుతారు అనమాట. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి యువకులు, బాయ్స్, లేడీస్ ఇటువంటి బ్యానర్స్ క్రియేట్ చేసి రోడ్డు పక్కన వేస్తే 10 మంది చూస్తారు, మోటివేట్ అవుతారు, అవగాహన చేసుకుంటారు, ముందుకు వస్తారు అనమాట. వాళ్ళకి పెద్దలకు కూడా సహకరించాలి. కానీ చాలా గ్రామాల్లోన యువత ముందుకు రావట్లేదు. రావాలి, ప్రతి ఒక్క హిందూ యువత ముందుకు రావాలి. అలా వచ్చినప్పుడే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోగలము, మన హిందూ పండుగలు కాపాడుకోగలం అనమాట. నాకెందుకు అనుకునే ఇంట్లో కూర్చుంటే మన హిందూ ధర్మం నాశనం అవుతుంది, మన హిందూ పండుగలు మర్చిపోతాం అనమాట. మత మార్పు పెరిగిపోతుంది. ఆ బ్యానర్ అంటే ఇదే బ్యానరు. సెలవు ఢిల్లీ ఈ పాజిటివ్ ప్లస్ సెలవు ఢిల్లీ కరపత్రం కలిపి బ్యానర్గా క్రియేట్ చేసాం అనమాట. ఇలా ఈ ఫ్రంట్ పేజీ కనిపిస్తుంది. ఫ్రంట్ ఇది సెలవు ఢిల్లీ కరపత్రం అనమాట. ఈ ఫ్రంట్ ఇప్పుడు ఈ కరపత్రం ఇది కరపత్రం అనమాట. ఈ కరపత్రాన్ని బ్యానర్గా క్రియేట్ చేసాము. కనిపిస్తుందా? పడతాను. ఈ ఫస్ట్ది ఈ రైట్ సైడ్ ఉండేది కరపత్రం అనమాట. బ్యానర్గా తయారు చేసాము. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది సెలవు ఢిల్లీ పోస్టర్ అనమాట. అది పైన సెలవు ఢిల్లీ మే 23, 22, 23, 24, 25 అనమాట. ఇది పోస్టర్. ఇటువైపు రైట్ సైడ్ కరపత్రం. కింద మ్యాటర్ నేను సొంతంగా రాసిన అనమాట. ఒక కరపత్రం, ఒక పోస్టర్, ఒక బ్యానర్గా క్రియేట్ చేసి మా ఊరు రోడ్డు పక్కన రచ్చబండ ఆపోజిట్ బస్ స్టాప్లో వేస్తున్నాం అనమాట. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, కార్యాలు, ఏమైనా శుభకార్యాలు, పండుగలు అయినప్పుడు చాలామంది వస్తారు కదా చుట్టుపక్కల నుంచి, ఒడిశా, ఆంధ్ర నుంచి వాళ్ళు చూస్తారు అనమాట ఈ పోస్టర్స్. ఇది 500 రూపీస్ అయింది, 5 అడుగులు. ఇటువంటి బ్యానర్స్, కరపత్రాలు, పోస్టర్లు తయారు చేసి ప్రతి ఊరిలో పంచాలి హిందూ యువత. ఇవి ఒక మేల్కొలుపు, అవగాహన, మోటివేషన్ అనమాట. ఈజీ కార్యక్రమం అనమాట. ఊరూరే లేకుండా ప్రతి ఒక్క ఊరిలో ఇటువంటి బ్యానర్స్ చేసేవాళ్ళు. వందల వేల మంది చూస్తారు, అయ్యేవారు, రాకపోకలు సాగించేవారు. జై హింద్, భారత్ మాతకి జై.